నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. అమర్నాథ్ యాత్ర అణువణువున ఆధ్యాత్మికతను సంతరించుకున్న యాత్ర. అడుగు తీసి అడుగు వేయాలన్న సాహసోపేతమైన నడక. ఎటు నుంచి ఎటు చూసినా నల్లు దిక్కుల ప్రకృతి రమణీయతల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక అటు క్షణం రెప్పపాటులోనే పొంచి ఉన్న ప్రమాదం. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు దక్కుతాయన్న గ్యారంటీ ఉండదు. మరోవైపు యాత్రను భగ్నం చేయాలని కాచుకుని కూర్చున్న ఉగ్రభూతాలు. ఇలాంటి సవాళ్లను అధిగమించేలా చేసే శివనామ స్మరణ భక్తులకు అభియోగిస్తూనే ఉంటుంది. అలాంటిది హిమాచల గిరుల్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర ఎలా సాగుతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి సౌకర్యాలున్నాయి? ఎన్ని రోజుల పాటు సాగుతుంది? ఇలాంటి సవాలక్ష సవాళ్లపై ఇవాల్టి ఫోకస్. అమర్నాథ్ యాత్ర అంటేనే అది ఒక ఆధ్యాత్మిక యాత్ర. అమర్నాథ్ యాత్ర అంటే ఛాలెంజ్తో కూడుకున్న యాత్ర. ప్రకృతి ఒడిలో మమేకమవుతూ ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోయే యాత్ర. అటు దైవత్వాన్ని గుర్తు చేసుకుంటూ సాగిపోయే భక్తి యాత్ర. ఒకవైపు కళ్ల ముందే కరిగిపోయే మంచు కొండలు కనువిందు చేస్తే, మరోవైపు ప్రతి అడుగులో పొంచి ఉన్న అపాయాలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేస్తుంటాయి. భోలేనాథ్ నామస్మరణతో మార్మోగుతున్న హిమగిరుల్లో అసలేం జరుగుతోంది? ఓం నమ శివాయ. శంభో శంకర, శివ శివ శంభో శంకర, భం భం బోలో శంకర. పంచభూతాలను తనలో కలుపుకుంటూ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న హిమ శిఖరాలను అధిరోహిస్తూ కాళ్ల కింద నుంచి పారే జలపాతాలను అగాధాలను దాటుకుంటూ అకస్మాత్తుగా విరుచుకుపడుతూ ప్రాణాలను మింగేసే ప్రకృతి విపత్తులను జయిస్తూ జన్మంతా మరుపురాని అనుభూతులను మూటగట్టుకుంటూ సాగిపోతోంది. నిలువెత్తు భక్తితో నిండిపోయే అమర్నాథ్ యాత్ర 2024 జోరుగా సాగిపోతోంది. యాత్ర మొదలై 3 రోజులవుతున్నా ఎలాంటి అపాయమో కలుగకుండా ముందుకెళ్తోంది. 52 రోజుల తీర్థయాత్రలో భాగంగా శనివారం ప్రారంభమైన వార్షిక అమరనాథ్ యాత్ర కట్టుదిట్టమైన భద్రతతో బల్తాల్, నున్వాన్ బేస్ క్యాంప్ల నుంచి బయలుదేరింది. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3900 మీటర్ల ఎత్తులో ఉండే గుహలో దర్శనమిచ్చే స్వయంభూ మంచులింగాన్ని మొదటి బ్యాచ్ దర్శించుకుంది. 4600 మందితో వెళ్లిన మొదటి బ్యాచ్ యాత్రికులు ప్రత్యేక పూజలు చేశారు. దక్షిణ కాశ్మీర్ కొండల్లో గుహలోపల మంచు రూపంలో ఉండే శివయ్యను దర్శించుకునేందుకు సాహసోపేతంగా ముందుకు వెళ్తున్నారు. అమరనాథ్ యాత్రలో భక్తుల శివనామ స్మరణతో హిమగిరులు మార్మోగుతున్నాయి. ఇప్పటికే యాత్రికుల కోసం స్పాట్ రిజిస్ట్రేషన్ల కార్యక్రమము మొదలైంది. జమ్మూలోని పురాణి మండి రామ మందిరం కాంప్లెక్స్ లో సెంటర్ ని ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చే యాత్రికుల పేర్లను ఇక్కడ ఎన్రోల్ చేసి యాత్రకు అనుమతిస్తున్నారు. मुझे बहुत अच्छा लगा क्योंकि मैं फर्स्ट टाइम इधर आई हूँ. मैंने बहुत अच्छी एक्सपीरियंस की है चीजें. यहाँ का व्यू, यहाँ का नेचर, यहाँ के लोग बहुत अच्छे हैं, फ्रेंडली हैं. क्या बोलूँ, मतलब फर्स्ट एक्सपीरियंस है बस. और गवर्नमेंट सपोर्ट भी कर रही है. लोकल्स भी बहुत अच्छे हैं. यहाँ पे आना चाहिए, सबको आना चाहिए. यहाँ पे एक बारी हर किसी के दर्शन करने चाहिए, भोलेनाथ के दर्शन करने चाहिए बस. 48 కిలోమీటర్ల మేర సంప్రదాయ నున్వాన్ పహల్గామ్ మార్గం, 14 కిలోమీటర్ల బల్తాల్ మార్గంలో యాత్రికులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా సాగిపోతున్న యాత్ర సందడిగా మారింది. డిప్యూటీ కమిషనర్లు, సీనియర్ పోలీసు అధికారులతో సహా స్థానిక అధికారులు యాత్రికుల బ్యాచ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీ నగర్లోని యాత్రీ నివాస్ బేస్ క్యాంప్ నుంచి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అటు శివలింగాన్ని దర్శించుకునేందుకు కాశ్మీర్ లోయకు చేరుకున్న యాత్రికులకు అధికారులు, స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు. శివుని చిహ్నంగా సహజ సిద్ధంగా ఏర్పడిన మంచులింగానికి నిలయమైన గుహ మందిరాన్ని భక్తులు సందర్శిస్తున్నారు. మొత్తం 52 రోజుల పాటు సాగే అమరనాథ్ యాత్ర కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో యాత్ర సాగే మార్గమంతా శత్రు దుర్భేద్యంగా మారింది. డ్రోన్ వ్యవస్థను వాడుతున్నారు. 365 డిగ్రీల సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు. వాహనాల రాకపోకలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై ప్రతి 500 మీటర్లు, కిలోమీటర్కు సెక్యూరిటీ చెక్పోస్ట్ ను ఏర్పాటు చేశారు. 24 గంటలు సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేస్తున్నారు. सेकंड यात्रा है मेरी और मैं बहुत ही एक्साइटेड हूँ इससे. भोलेनाथ बाबा के यहाँ मिलने से बहुत अंदर से मन उत्साहित हो रहा है. आगे भी आते रहेंगे. बहुत ज्यादा खुशी है और बाबा ऐसे हम लोगों को बुलाते रहे.
यही भगवान से हमारी मनोकामना है। सुविधाएं बहुत अच्छी हैं यहाँ पे, जो भी यहाँ पे CRPF है और भी जितने भी यहाँ पे कैंप वगैरह लगे हुए हैं, सुविधाएं बहुत अच्छी है यहाँ, और देखना चाहिए यहाँ भी, और बाबा के दर्शन भी होंगे, सभी लोगों के लिए बहुत अच्छी वो है। అమర్నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సమీక్షించారు. తీర్థయాత్ర దృష్ట్యా పోలీసు బలగాలు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ మరియు ఇతర పారామిలిటరీ విభాగాలకు చెందిన వేలాది మంది సిబ్బందిని చేర్చుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయబడ్డాయి. అనంతనాగ్లో ఉన్న 48 కిలోమీటర్ల పొడవైన సున్వాగ్ పహల్గావ్ మార్గంతో పాటు 14 కిలోమీటర్ల పొడవైన బల్తాల్ మార్గంలో కూడా భక్తులు వెళ్లారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది శివలింగాన్ని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. యాత్రికులకు ఉచిత ఆహారం, వసతి కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. అమరనాథ్ గుహకు చేరుకునే జంట రూట్లలో సుమారు 12 క్రిటికల్ స్పాట్స్ ను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో జమ్మూ కశ్మీర్ పోలీసులు, SDRF, NDRF, CRPF బలగాలతో కూడిన మౌంటైన్ రెస్క్యూ టీమ్స్ మోహరిస్తాయి. యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వీళ్లంతా తక్షణమే అక్కడికి చేరుకుంటారు. కీలక ప్రాంతాల్లో సైనికులు మోహరించారు. సరికొత్త టెక్నాలజీ, సామాగ్రితో టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. భద్రతా ప్రయత్నాలను బలోపేతం చేయడానికి వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నారు. ఇంకా 45 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర ఆగస్టు 19న ముగియనుంది. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే అంత సులభం కాదు. ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ ఇంటికి రామనుకుని డిసైడ్ కావాల్సిందే. అయితే ఇంత సాహసోపేతమైన యాత్ర స్పాట్కు వెళ్లడానికి 2 మార్గాలున్నాయి. దాదాపు 1 నుంచి 3 రోజులు నడిస్తే కానీ ఇక్కడికి చేరుకోలేం. అతి క్లిష్టంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే జూన్ మాసం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగతా రోజులంతా ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర మొదలైంది. అయితే ఈ మధ్యనే హిందూ భక్తులపై ఉగ్రదాడి జరగడంతో పోలీసులు, సైన్యం అలర్ట్ అయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది. యాత్ర వెళ్లే మార్గంలో టైట్ సెక్యూరిటీని కల్పించింది. ఏడాదిలో 15 నుంచి 2 నెలల వ్యవధిలో మాత్రమే ఈ మార్గం తెరిచి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు ఆధారంగా రోజులను నిర్దేశిస్తారు. పరమశివుడు పంచభూతాలలోనూ ఉన్నాడని ప్రజలు విశ్వసిస్తారు. जी मैं दिल्ली से आया हूँ और इस सेकंड यात्रा है मेरी, और मैं बहुत एक्साइटेड हूँ इससे मतलब भोले यार बाबा के यहाँ मिलने से बहुत अंदर से मन उत्साहित हो रहा है, और आगे भी आते रहेंगे। तो कितनी खुशी है आज आते हैं? जी बहुत ज़्यादा खुशी है, और बाबा ऐसे हम लोगों को बुलाते रहे, यही भगवान से हमारी मनोकामना है। तो सुविधाएं कैसी लगी आपको? सुविधाएं बहुत अच्छी हैं यहाँ पे, जो भी यहाँ पे मतलब CRPF है और भी जितने भी यहाँ पे कैंप वगैरह लगे हुए हैं, सुविधाएं बहुत अच्छी है यहाँ पे। तो आना चाहिए सबको यहाँ? जी बिल्कुल आना चाहिए, और देखना चाहिए यहाँ भी, और बाबा के दर्शन भी होंगे, सभी लोगों के लिए बहुत अच्छी वो है। అమరనాథ్ గుహలో ఉన్న శివుడు జలరూపంలో ఉన్నాడని ప్రజల నమ్మకం. ఈ గుహలోపల నీటి చుక్కలతో ఏర్పడే మంచుగడ్డ శివలింగాన్ని తలపిస్తుంది. ఈ మంచులింగాన్ని దర్శించడానికి ఏటా 2000 నుంచి 3500 మంది భక్తులు విచ్చేసేవారు. అయితే 2011లో రికార్డు స్థాయిలో 6,34,000 మంది సందర్శించుకున్నారు. అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి 3,800 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది జమ్మూకు 178 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు లేదా బస్సుల్లో వచ్చేవారు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్కు చేరుకోవాలి. బల్తాల్ నుంచి అమర్నాథ్కు చేరుకోవాలంటే 1 నుంచి 2 రోజులు ట్రెక్కింగ్ చేయాలి. పహల్గామ్ నుంచి వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. ఉగ్రవాదుల హెచ్చరికలతో 1991 నుంచి 1995 మధ్య ఈ యాత్రపై ప్రభుత్వం నిషేధం విధించింది. 1996లో ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని భావించి మళ్లీ యాత్రను ప్రారంభించింది. 2022 జూలై 10న అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఈ ఏడాది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 1990లో 242 మంది ప్రాణాలు విడిచారు. 1996లో 250, 2012లో 130 మంది చనిపోయారు. వాతావరణ పరిస్థితులతో పాటు కొండను ఎక్కగలిగే శక్తి ఉన్నవారు మాత్రమే ఈ యాత్రను పూర్తి చేయగలరు.
ఉన్ని దుస్తులు, తగిన ఆహారం వెంట తీసుకెళ్లాలి. అయితే అమర్నాథ్ గుహ ఎలా ఏర్పడింది, దీన్ని ఎవరు కనుగొన్నారు, ఎలా గుర్తించారు అన్న ప్రశ్నలు భక్తుల్లో ఉన్నాయి. పురాణాల్లో చెప్పిందాన్ని బట్టి చూస్తే శివుడు తన 3వ కన్ను తెరవడం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందని చెబుతుంటారు. ఇక శివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి వివరించిన పవిత్ర స్థలం కావడంతో ఈ ప్రాంతానికి అమరనాథ్ అని పేరొచ్చింది. శివుడు చెప్పే అమరత్వం రహస్యం వినేవారికి మరణం దరిచేరదని నమ్మకం. అందుకే ఆయనని ఎవరూ దరిచేరలేరని ఈ గుహను ఎంపిక చేసుకున్నారని చెబుతారు. అమరత్వాన్ని గురించి చెప్పే సమయంలో ఆ గుహలో 2 పావురం గుడ్లు ఉన్నాయని, అవి గుడ్ల నుంచి బయటకొచ్చిన ఆ పావురాలు ఇప్పటికీ అమరనాథ్ గుహలో బతికే ఉన్నాయని చెబుతారు. ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతన గుహల్లో అమరనాథ్ గుహ కూడా ఒకటి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట ఈ గుహ ఏర్పడిందని భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ శివలింగం దానికదే ప్రతి ఏటా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ లింగాన్ని స్వయంభూ లింగమని అంటారు. శివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశమనే పంచభూతాలను ఇక్కడే వదిలిపెట్టారని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని స్థలపురాణంలో పేర్కొన్నారు. అమరనాథ్ గుహకు చేరుకునే 6 కిలోమీటర్ల మార్గంలో 5 ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు. అమర్నాథ్ వద్ద ప్రవహించే 5 నదులు శివుడి జటాజూటం నుంచి ప్రవహించినవిగా భావిస్తారు. ఇక ఈ యాత్రకు వచ్చే భక్తులు చాలా కీలకమైన ప్రదేశాలను చూడాల్సి ఉంటుంది. ఇక్కడి అందాలను తనివితీరా చూసి ఎంజాయ్ చేయవచ్చు. అయితే అమరనాథ్ యాత్రలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనేక వ్యయ ప్రయాసలకు గురవుతారు. ఇక్కడి సహజ గుహలు, ప్రకృతి రమణీయత మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా అమరనాథ్ యాత్రలో శివలింగంతో పాటు చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఎటు చూసినా మంచుతో కప్పి ఉండే పర్వతాలు, పొడవాటి వృక్షాలు, జల ప్రవాహాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. बहुत ज़्यादा खुशी है और बाबा ऐसे हम लोगों को बुलाते रहे, यही भगवान से हमारी मनोकामना है। तो सुविधाएं कैसी लगी आपको? सुविधाएं बहुत अच्छी हैं यहाँ पे, जो भी यहाँ पे मतलब CRPF है और भी जितने भी यहाँ पे कैंप वगैरह लगे हुए हैं, सुविधाएं बहुत अच्छी है यहाँ पे। तो आना चाहिए सबको यहाँ? जी बिल्कुल आना चाहिए और देखना चाहिए यहाँ भी, और बाबा के दर्शन भी होंगे, सभी लोगों के लिए बहुत अच्छी वो है। అమర్నాథ్ యాత్రలో ప్రయాణికులు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను తప్పక చూడాలి. ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివలింగం పెరగడం, తరగడం జరుగుతుంది. మే నుంచి ఆగస్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది. ఈ గుహ 5000 ఏళ్ల నాటిదిగా చెప్పుకుంటారు. ఇది శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని ఉపదేశించిన ప్రదేశంగా నమ్మబడుతోంది. గణేశుడికి, పార్వతీదేవికి కూడా ఇక్కడ 2 మంచులింగాలు ఉన్నాయి. భారతీయ సైన్యం, భారతీయ పారామిలిటరీ దళాలు, CRPF ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి. అందువల్ల అమరనాథ్ గుహను సందర్శించాలంటే ఉన్నతాధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి. పహల్గామ్కి 27 కిలోమీటర్ల దూరంలో 3658 మీటర్ల ఎత్తులో ఉన్న శేష్నాగ్ సరస్సు అమరనాథ్లోని ఒక ప్రత్యేక ఆకర్షణ. దీని పేరు హిందూ పురాణాలలోని 7 తలల సర్పరాజు శేషునాగ్ నుంచి వచ్చింది. దీని చుట్టూ 7 శిఖరాలు ఉండటం కూడా విశేషం. ప్రయాణికులు పహల్గాం నుంచి 2 రోజుల కాలినడకన ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ సరస్సు శీతాకాలం మొత్తం జూన్ నెల దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. జనబాహుళ్యంలో వ్యాప్తిలో ఉన్న కథానుసారం శేషనాగ్ సరస్సు వద్దే శివుడు అమరనాథ్ గుహకు వెళుతూ తన అధికారానికి ప్రాతినిధ్యం వహించే తన సర్పాన్ని విడిచిపెట్టాడు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే వేలాది మంది భక్తులు వేసవికాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. క్యాంపింగ్ చెయ్యాలనుకునే యాత్రికులకు శేష్నాగ్ సరస్సు సరైన గమ్యం. అనంతనాగ్ జిల్లాలో అందమైన టూరిస్టు ప్రదేశాలున్నాయి. వెరినాగ్, అచబల్, కోకర్నాగ్, డక్సం, పహల్గాం, దండిపోరా, చతబాల్, మార్ఖాండ్, సింతాన్ టాప్ పలు పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలు. వీటిలో అనంతనాగ్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాం, కోకర్నాగ్ మరింత గుర్తింపును కలిగి ఉన్నాయి. ప్రధాన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్నాథ్ క్షేత్రం పహల్గాంలో ఉంది. ఇక్కడకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక అనంతనాగ్ సమీపంలోని కోకెర్నాగ్ బొటానికల్ గార్డెన్ చాలా ప్రత్యేకమైంది. ఇందులో కొన్ని లక్షల సంఖ్యలో వృక్షజాతులున్నాయి. దేశీయ రకాలే కాక విదేశీ జాతుల వృక్ష రకాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్య ఉండే బొటానికల్ గార్డెన్ పర్యాటకులకు వినోదాన్ని పంచుతోంది. అనంతనాగ్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ గార్డెన్ ఉంది.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పహల్గామ్ హిల్ స్టేషన్ అనంతనాగుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రయాణం సముద్ర మట్టానికి 7,200 మీటర్ల ఎత్తున లిద్దర్ నదీ తీరంలో ఉంది. అనంతనాగ్లోని 5 తహసీల్స్లో పహల్గామ్ ఒకటి. అత్యధికంగా యాత్రికులను, టూరిస్టులను ఆకర్షిస్తున్న ప్రదేశాలలో ఇది ఒకటి. అంతేకాక బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణకు ప్రసిద్ధి చెందింది. ఇంకా దేశంలో అత్యుత్తమ ఆరోగ్య కేంద్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. అమర్నాథ్ యాత్రకు ఆరంభ ప్రదేశాలలో ఇది ఒకటి. పహల్గామ్ పైనరణ్యాలకు, మంచు దుప్పటి కప్పుకున్న పర్వత శిఖరాలకు, ఆరోగ్యకరమైన వాతావరణానికి, విస్తారమైన మైదానాలు, పచ్చిక బయళ్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. పహల్గామ్ నుంచి పలు పర్వతారోహణ మార్గాలు ఆరంభమవుతుంటాయి. పహల్గామ్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైన అరణ్యాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి హిందువు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర వెనుక చరిత్ర ఏంటి? అంత ఎత్తులో ఆ గుహలో ముక్కంటిని దర్శించుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరించేంత భక్తుల నమ్మకం వెనుక రహస్యమేంటి? ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఆలయ ట్రస్ట్ బోర్డు ఎలాంటి సౌకర్యాలు సమకూరుస్తోంది? భద్రతపై భరోసా ఉందా? ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడే అమర్నాథ్ వైభోగం ఏంటి? అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత ఉంది. అంతకు మించి విశిష్టత ఉందని చెబుతుంటారు. సుమారు 5,000 ఏళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు మహర్షి గుర్తించారని పురాణాల కథనం. కాశ్మీర్ లోయ నీటిలో మునిగిపోగా కశ్యప మహాముని హరించాడని ఓ కథనం. ఈ పురాణ గాథ ప్రకారం అమర్నాథ్ దర్శనాన్ని పొందిన మొదటి వ్యక్తి భృగు మహర్షిని చెబుతూ ఉంటారు. ఇక అమర్నాథ్ గుహ శివుని నివాసంగా ఎక్కువ మంది భావిస్తారు. ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం స్థానికంగా ఉండే గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని, బాబా బర్సాని మొదటిసారిగా దర్శనం చేసుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది. ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యింది కూడా ఇక్కడే అని చెబుతుంటారు. శ్రీనగర్కు 100 కిలోమీటర్ల దూరంలో పెహల్గామ్ అనే గ్రామాన్ని బైల్గామ్ అంటారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందనార్వీలో తన సిగలోని చంద్రుణ్ణి, శేష్నాగ్ దగ్గర తన మెడలో పాములని, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుణ్ణి, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలను విడిచిపెట్టారని చెబుతుంటారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిపెట్టిన వాటిని తలపించేలా ఉండడం విశేషం. ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుకనే ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలందుకుంటోంది. అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రకృతి విలయంతో పాటు బుసలు కొట్టే ఉగ్రవాద మూకలు అమర్నాథ్ యాత్రకు ప్రతికూలంగా మారుతుంటాయి. గత ఏడాది కూడా కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలతో యాత్ర అసంపూర్తిగానే ముగిసింది. ఈ ఏడాది ప్రకృతి కరుణిస్తే 62 రోజుల యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. ఉగ్రవాదుల నుంచి ముప్పు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశాయి. అయితే ముందస్తు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా భక్తులు అమరనాథ్ను దర్శించుకునే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ కోసం ఎయిర్పోర్టులు, విమానాశ్రయాలు, బస్టాండుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అమర్నాథ్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలు, ఐడి ప్రూఫ్లు చూపిస్తే వారి చేతికి ఈ ట్యాగ్లు తగిలిస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లేకుండా ఏ ఒక్కరూ కూడా అమర్నాథ్ యాత్రా మార్గంలోకి ప్రవేశించే అవకాశమే లేదు. కొండపై కిలోమీటర్ల ఎత్తులో భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఎవరికైనా ఏమైనా జరిగితే వారి వివరాలు గుర్తించేందుకు ఈ ట్యాగ్లు పనికొస్తాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇక అమర్నాథ్ యాత్ర సౌకర్యాలను మరింతగా అప్గ్రేడ్ చేశారు. భక్తుల సౌకర్యార్థం బాల్తాల్, డోమెల్ ప్రాంతాల మధ్య బ్యాటరీ వాహనాలను తిప్పుతున్నారు. ఒకే రోజులో దర్శనాన్ని పూర్తి చేసుకోవాలి అనుకునే భక్తుల కోసం శ్రీనగర్ నుంచి పంచతరణి వరకు చాపర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రక్తం గడ్డకట్టించే చలిలో, కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో ఎంతో శ్రమపడి అమర్నాథ్ గుహకు చేరుకునే భక్తులు దాదాపు 130 అడుగులు ఉండే గుహలో శివలింగాన్ని దర్శించాక అద్భుతమైన అనుభూతిని పొందుతారు. వేసవి ముగిసాకే ఈ మహాద్భుత శివలింగ దర్శన భాగ్యం కలుగుతుంది. सेकंड यात्रा है मेरी और मैं बहुत ही एक्साइटेड हूँ इससे। भोले बाबा के यहाँ मिलने से बहुत अंदर से मन उत्साहित हो रहा है और आगे भी आते रहेंगे। बहुत ज़्यादा खुशी है और बाबा ऐसे हम लोगों को बुलाते रहे, यही भगवान से हमारी मनोकामना है। सुविधाएं बहुत अच्छी है यहाँ पे, जो भी यहाँ पे
मतलब सीआरपीएफ है और भी जितने भी यहाँ पे कैंप वगैरह लगे हुए हैं, सुविधाएं बहुत अच्छी है यहाँ पे। जी बिल्कुल आना चाहिए और देखना चाहिए यहाँ भी, और बाबा के दर्शन भी होंगे, सभी लोगों के लिए बहुत अच्छी वो है। సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి 2 నెలల మధ్యే శివలింగం ఉంటుంది. అమరనాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు లింగాకారంలోకి మారతాయి. వేల ఏళ్ల నుంచి ఇలాగే జరుగుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకే భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఎన్నో కష్టాలకు ఓర్చి హరహరుణ్ణి దర్శించుకుంటారు. అమరలింగేశ్వరుణ్ణి దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని, ఆ క్షణాన్ని జీవితకాలము జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అలాంటిది భక్తుల మనోభావాలను ఉగ్రవాదులు దెబ్బతీసేందుకు ప్రతి ఏటా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలా కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్యలు పెరిగినప్పుడల్లా యాత్రికుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఆపద రాకుండా ఉండడానికి మన భద్రతా బలగాలు వారిని దారి పొడుగునా కంటికి రెప్పలా కాచుకుని ఉంటాయి. ఇక పెహల్గావ్ నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా యాత్రికుల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉంటాయి. పైగా సాక్షాత్తు ఆ అమరలింగేశ్వరుడు మనల్ని కాచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడయ్యే. అందుకే భక్తులు ఆ అమరనాథుణ్ణి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలతో భక్తులకు ప్రశాంతంగా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతోందని చెప్పాలి.